డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ బీజేపీలో ముసలం తలెత్తింది. పార్టీ తీరుపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాము ఇచ్చిన పేరు కాకుండా ఉమామహేంద్రని గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్గా నియమించడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. నాయకత్వ నిర్ణయాన్ని ప్రశ్నిస్తూ రాజాసింగ్ విడుదల చేసిన ఆడియో వైరల్గా మారింది. పార్టీకి మా అవసరం లేదనుకుంటా అంటూ ఆడియోలో రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ఏమవుతుందో చూద్దాం, మేమేంటో చూపిస్తామంటూ రాజాసింగ్ హెచ్చరించారు. జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం. ముందు మా బలమైంది. మేము జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం. ముందు మా బలమైంది. మేము జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్త అని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం. ముందు మా బలమైంది. మేము జిల్లా పేరు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తుంది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈరోజు తాజాగా మరో 4 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. గతంలోనే 19 జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా సంస్థాగత ఎన్నికల్లో భాగంగా వరుసగా జిల్లా అధ్యక్షులను ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనుక ప్రస్తుతం ఈ రోజు ప్రకటించినటువంటి 4 జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్షుల అంశంలో ప్రధానంగా గోషామహల్కు సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా టి ఉమామహేందర్ ని రాష్ట్ర బీజేపీ ప్రకటించడం జరిగింది. దీంతో మరోసారి పార్టీ కార్యక్రమాలకి పార్టీకి సంబంధించినటువంటి అంశాలకి దూరంగా ఉంటున్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే గోల్కొండ జిల్లా అధ్యక్షుడిగా ఉమామహేందర్ ని ప్రకటించడం పైన ఘాటుగానే రియాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో తాము ఇచ్చిన పేరు కాకుండా గోల్కొండ జిల్లా ప్రెసిడెంట్ గా వేరొక వ్యక్తిని నియమించడం పట్ల ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కూడా ఒక ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా తమకు సంబంధించి ముఖ్యంగా పార్టీకి తాము అవసరం లేదా అనేటటువంటి అంశాన్ని సందర్భంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. పార్టీకి మా అవసరం లేదనుకుంటే మేమేంటో త్వరలోనే చూపిస్తామంటూ కూడా ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందు ఏమవుతుందో చూద్దాం, మేమేంటో చూపిస్తామంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ఆడియోలు రిలీజ్ చేసినటువంటి దాంట్లో ప్రధానంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గోషామహల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరుకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా గత కొన్ని నెలలుగా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దాని కారణంగా ఆయన బీజేపీ చేపట్టేటటువంటి ఏ కార్యక్రమంలో కూడా ఆయన అటెండ్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రస్తుతం లేదు. ప్రస్తుతం తాజాగా మరోసారి జిల్లా అధ్యక్షుల ప్రకటన తర్వాత గోల్కొండకు సంబంధించి ఆయన నియోజకవర్గంలోనికి వస్తుంది. ఆయన సూచించినటువంటి పేరును కాకుండా రాష్ట్ర బీజేపీ వేరే వ్యక్తిని ప్రకటించడంతో ఆయన అసహనం వ్యక్తం చేస్తూ ఆయన ఆడియో రిలీజ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనిపైన రాష్ట్ర బీజేపీ ఏ విధంగా స్పందిస్తుంది అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుంది.
రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.